హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి గవర్నమెంట్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. కేవలం మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే వివిధ రకాల పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాబ్లో చేరగానే 45,000కి పైగానే శాలరీ వస్తుంది. ఆగస్టు 2 వరకు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అర్హులే. ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి 10 మందికి కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని మిస్ చేసుకున్నా ఈ సంవత్సరం ఈ నోటిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయినటువంటి జాబ్స్లో ఇది మనకి ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. చాలా త్వరగా మీరు ఈ యొక్క జాబ్లో చేరేటువంటి ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఇందులో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. 10th వాళ్ళకి, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి, అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ముందుగా చూద్దాం. ఇక్కడ 20 జూలై నుంచి ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2 ఆగస్టు వరకు రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం మనము ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెడితే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా పంపాల్సినటువంటి అవసరం లేదు. ఫీజు కూడా చాలా తక్కువగా ఇచ్చారు. కేవలం మనకి ఇక్కడ 295 రూపీస్ ఇచ్చారు. అది కూడా ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఉమెన్స్కి, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫీ లేదు. అమ్మాయిలందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే కేవలం మనకి 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకునే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఫైర్మెన్కి సంబంధించి గ్రూప్ సి విభాగంలో 444 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి ఇక్కడ 161 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చార్జ్మెన్, సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే కుక్ ఉద్యోగాలు ఉన్నాయి. పెస్ట్ కంట్రోల్ వర్కర్ అని చెప్పేసి, ఫైర్ ఇంజన్ డ్రైవర్ అని చెప్పేసి, ఈ విధంగా మనకి వివిధ రకాల గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎంటీఎస్ ఉద్యోగాలకే 30,000 వరకు, ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగాలకి కూడా 30,000 వరకు, ఫైర్మెన్కి సంబంధించి అలాగే కుక్ ఉద్యోగాలకి సంబంధించి 36,000 వరకు, మిగతా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి దాదాపు 50,000 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఎంటీఎస్ ఉద్యోగాలకి కేవలం మీరు 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అలాగే కుక్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. కుక్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు 10th క్లాస్తో పాటు ఆ యొక్క కుక్కి సంబంధించి, అంటే వంట చేయడానికి సంబంధించి విభాగంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 1 year అప్లై చేసుకోవచ్చు. అలాగే పెస్ట్ కంట్రోల్ వర్కర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. ఈ పోస్టులకి 10th క్లాస్తో పాటు హిందీ అనేది మీకు హిందీ లాంగ్వేజ్ కానీ, రీజనల్ లాంగ్వేజ్ కానీ వస్తే సరిపోతుంది. ఈ పోస్టులకి కూడా పెస్ట్ కంట్రోల్ వర్కర్కి 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. అలాగే మనకి ట్రేడ్స్మెన్ మేడ్ పోస్టులు అయితే ఉన్నాయి. భారీ సంఖ్యలో 161 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి కేవలం మీరు 10th అనేది పాస్ అయి ఉండి, అంతేకాకుండా మనకి ఐటీఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకి చార్జ్మెన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి కదా. చార్జ్మెన్కి సంబంధించి అమ్యునేషన్ వర్క్షాప్కి సంబంధించి వేకెన్సీస్కి బీఎస్సీ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క డిగ్రీ అనేది చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు డిప్లొమా చేసిన, కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా చేసిన అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్యాక్టరీ చార్జ్మెన్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి సేమ్ మనకి సైన్స్ విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు. మీకు పైనకి స్క్రోల్ చేసి చూపిస్తాను. ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, మెకానికల్లో కానీ ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ. అలాగే చార్జ్మెన్కి సంబంధించి మెకానికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా చేసి ఉండి దాంతోపాటు మీకు ఈ యొక్క 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి కానీ, క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి కానీ, టెస్టింగ్కి సంబంధించి కానీ, ప్రూఫ్కి సంబంధించి కానీ ఇక్కడ ఈ యొక్క విభాగాలు కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క చార్జ్మెన్ మెకానిక్ పోస్ట్
పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. మిగతా పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫైర్మెన్కి సంబంధించి పోస్టులకి మీరు 12th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏ విభాగంలో 12th పాస్ అని అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీకు ఫైర్ ఫైటింగ్కి సంబంధించి ఆ యొక్క కోర్స్ చేసినట్లుగా మీకు సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులకి మాత్రం మీరు ఏదైనా విభాగంలో 12th క్లాస్ పాస్ అయి ఉండి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి అంటే HMV లైసెన్స్ అనేది ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫైర్మెన్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. మిగతా పోస్టులకి ఎటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ అవసరం లేదు. మీకు ఎంత హైట్ తక్కువ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఫైర్మెన్కి సంబంధించి పోస్టులకి అయితే 165 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అలాగే ఎస్టీ వాళ్ళు అయితే మాత్రం 2.5 సెంటీమీటర్స్ కన్సెషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేస్తారు. అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకి కూడా మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. 165 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఎస్టీ వాళ్ళు అయితే 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. పోస్టుల వారిగా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ట్రేడ్స్మెన్ మీట్ పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్కు, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTSకి సంబంధించి 18 నుంచి 25 ఇయర్స్ వరకు, ఫైర్మెన్ అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి 18 నుంచి 27 ఇయర్స్ వరకు, డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి 18 నుంచి 25, చార్జ్మెన్ మెకానిక్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 30 ఇయర్స్ వరకు, చార్జ్మెన్ అమ్యునేషన్ వర్క్షాప్ ఫ్యాక్టరీకి సంబంధించి 18 నుంచి 25. ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్షన్స్ అనేవి వర్తిస్తాయి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. SC ST వాళ్ళకి వచ్చేసి మీకు 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్షన్స్ అనేవి కల్పిస్తున్నారు. కాబట్టి అందరికి కూడా ఛాన్స్ అనేది పొందొచ్చు. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అన్ని రకాల ఉద్యోగాలకు కూడా కేవలం ఒకే ఒక సింగిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫైర్మెన్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి పోస్టులకి సంబంధించి మాత్రమే మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారు. మిగతా పోస్టులకి అయితే కేవలం ఏదైతే ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే, ఒకే ఒక ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయినట్లయితే ఈ యొక్క పర్మనెంట్ జాబ్ని సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎలాంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఏమి ఉండదు. కేవలం సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. కేవలం మనకి 100 మార్కులకి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. 90 మినిట్స్ పాటు కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు. దీనికి సంబంధించి ఇక్కడ డీటెయిల్గా ఏ పోస్టులకి సంబంధించి, గ్రూప్ బి పోస్టులకి సంబంధించి సపరేట్గా సిలబస్, గ్రూప్ సి పోస్టులకి సంబంధించి సపరేట్గా సిలబస్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఏ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలి అన్ని కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేవీ నుంచి అధికారికంగా రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో మనకి ఇక్కడ లాస్ట్ పేజీలో నోటిఫికేషన్లో మీరు చెక్ చేసినట్లయితే ఎవరైతే ITI పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ఇక్కడ టోటల్గా 64 ట్రేడ్లకి సంబంధించి నేమ్స్ అయితే మెన్షన్ చేశారు. మీకు ఏ విభాగంలో అక్కడ మీకు ITI సర్టిఫికేట్ ఉందో క్లియర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. అన్ని విభాగాల వారికి ITI వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే 10th వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకండి. ఇండియన్ నేవీ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది. నోటిఫికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends. Have a nice day.